హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దెన్ ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్. చెప్పాను కదా, హైదరాబాద్ టు మైసూర్ ట్రైన్ జర్నీ. ఇంకా మార్నింగ్ 6 అయింది. ఇప్పుడు వచ్చేసి బెంగళూరు రీచ్ అయ్యాం. జస్ట్ అలా. డాడీ రాత్రి నిద్రపోయావా బాగా? ఎంతసేపు పడుకున్నావు? ఎందుకని నిద్ర పట్టలేదు నీకు? డాడీయే సరిపోయాడు. ఇంకా మీ అందరికీ కూడా నేను కొత్తగా చెప్పనవసరం లేదు పిల్లలతో జర్నీ ఎలా ఉంటుందబ్బా అని. బట్ అయినా పర్లేదు, బస్తో కంపేర్ చేసుకుంటే ట్రైన్ జర్నీ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా మీకు విషయం తెలుసా, నేను ఇది ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కడం. అంటే లాస్ట్ టైం వైజాగ్ ఒకసారి వెళ్ళాను, బట్ కాకపోతే నైట్ జర్నీ చేయలేదన్నమాట. జస్ట్ ఓన్లీ డే టైంలోనే జర్నీ చేశాను. 2 to 3 అవర్స్ అలానే దిగిపోయాను అనమాట. సో ఇప్పుడు నైట్ అంతా కూడా జర్నీ చేశాను. బస్తో కంపేర్ చేసుకుంటే ఏమంటే ఫెసిలిటీస్ బాగుంటాయి అన్నమాట. ఫుడ్ అది తీసుకోవడానికి కానీ, వాష్రూమ్స్కి వెళ్ళడం కానీ, మెయిన్గా మా వేదాకి ఎప్పుడో అంటుందో కూడా తెలీదు. సో అడిగినప్పుడల్లా కూడా బస్సులో అయితే కుదరదు కదా, సో ట్రైన్ అయితే అది కంఫర్టబుల్గా అనిపించింది. ఇంకా బెడ్ దగ్గర కూడా అలానే కొద్దిసేపు తను, కొద్దిసేపు నేను అలా చేంజ్ చేసుకుంటూ తీసుకొచ్చేసాం. బట్ అయినా పర్లేదు, కొత్త ప్లేస్ కదా అని ఏమీ ఏడవలేదు. నిద్ర వచ్చేసినట్టుంది, బాగా అలసిపోయి ఇంకా పడుకుండిపోయింది. నైట్ కూడా ఎర్లీగానే పడుకుండిపోయింది. 5:30 ఆ టైంలో తినేసింది అనమాట. ఇంకా మార్నింగే లేచింది. సో ఇంకా ట్రైన్లోనే బ్రష్ అది చేపించేసేసాను. ఇంక ఇవి ఉన్నవి కదా, పాప్కార్ను అనురాధ పెట్టింది. సో అవి ఉన్నాయి అనమాట. ఇంకా అవి దానిలోకి మంచి ఫ్రూటీ తీసుకుంటుంది. కొంచెం కాఫీయా? అదే కొంచెం కాఫీయా? మన ఇద్దరం మిక్స్ చేస్తా హిందీని పడిపోతాం. రాత్రి నిద్రపోయావు బాబు? ఎట్లా పడుకున్నా? అమ్మ పడిపోతుంది. ఎట్లా పడుకున్నా రాత్రి? ఇంకా ట్రైన్ వచ్చేసి బెంగళూరు రీచ్ అయ్యేసరికి చాలామంది దిగిపోయారు. మోస్ట్లీ బెంగళూరులోనే ఉన్నారనమాట. మైసూర్ వరకు చాలా తక్కువ దిగేవాళ్ళు. సో ఇంకా అలా మేమున్న బోగీలో 3 మెంబర్స్ వరకు దిగిపోయారు. సో అలా నాకు విండో సీట్ వచ్చేసింది అనమాట. ట్రైన్ అనే కాదు, బస్లో కూడా చాలామంది విండో సీట్నే ఇష్టపడతారు కదా. అదేమంటే మనం ఏదైనా బాధగా ఆలోచన చేస్తున్నా, కొంతమందికి బోరింగ్గా ఉన్నా కూడా, సో అలాంటి వాళ్ళంతా కూడా విండో సీట్ పక్కన కూర్చొని ఉంటే బయట వ్యూ అంతా కూడా చూస్తుంటారు కదా. ఏదో ఒక టైంలో వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, ఆ బోరింగ్ ఫీలింగ్ కానీ, ఆ నేచర్ని చూస్తూ ఉంటే మైండ్ డైవర్ట్ అవుతుంది అనమాట ఫస్ట్. సో అలా ఇష్టపడతారు. కొంతమంది వచ్చేసి బస్ జర్నీ కానీ, ట్రైన్ జర్నీ కానీ పడక వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది విండో సీట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో నేనైతే ఫస్ట్ అనమాట. బయట వ్యూ అంతా కూడా చూడటానికి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళ కోరిక ఏంటో తెలుసా? ఇంత స్పీడ్గా మూవ్ అయ్యే ట్రైన్లో లగేజ్తో పాటు వీళ్ళకి నీట్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా, అలాగే ఫేసెస్ క్లారిటీగా పడేలాగా ఫోటో కావాలట. ఏమైనా అది అసలు పాసిబుల్ అవుతుందా? బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా ఉండాలట అంత స్పీడ్గా మూవ్ అవుతుంటే. సో నేను చెప్పానమాట, ఫోటో అయితే రాదు, వీడియో తీశాను, స్లో మోషన్లో నువ్వు నీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసిస్తాను, ఫోటో అయితే కుదరదని చెప్పేసి వీడియోనే తీసేసి ఇచ్చాను. ఏంటో ఈ మధ్య మొబైల్ తీసుకుంటే చాలు, మెయిన్గా ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఫోటో తీస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా నా వేలు వచ్చేసి వీడియో మీదకే వెళ్ళిపోతుంది. అలా వీడియోనే తీసేస్తున్నాను. ఇంకా మేము మైసూర్ వరకు రీచ్ అవ్వలేదు, మధ్యలోనే దిగిపోయాం.
ఏమంటే మైసూర్ వెళ్తే విడిగా రూమ్ తీసుకోవాలి. అందులో బ్రేక్‌ఫాస్ట్ చేసి, రెడీ అయిపోయి, మళ్ళీ ఈ లగేజ్ చూస్తున్నారు కదా! ఇదంతా కూడా తీసుకువెళ్ళాలి. సో, ఈ లగేజ్ మాకు పెద్ద సమస్యగా తయారైపోయిందనమాట. అందుకోసమని ఇదంతా ఎందుకు మధ్యలోనే దిగిపోదాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే సో, అక్కడ రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. ఈ లగేజ్ అంతా కూడా అక్కడ పెట్టేసి మనకు కావాల్సిన వరకు తీసుకెళ్ళిపోదాం అని బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం ఇంకా. అంతా బాగానే ఉంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో చెప్పడం లేదేంటబ్బా అనుకోకండి. యాక్చువల్‌గా మేము ఇప్పటి వరకు ఉండొచ్చాం కదా! కుషాన్ నగర్. అక్కడ మా హస్బెండ్‌కి తెలిసిన చాలా మంచి వ్యక్తి. సో, తన మ్యారేజ్ ఉందనమాట. మ్యారేజ్‌కి అటెండ్ అవ్వలేకపోయాం. ఇంకా చూస్తూనే ఉన్నారు కదా! హైదరాబాద్ వెళ్లారు. తర్వాత కాకినాడని, ఇంకా తర్వాత యానం అని ఇంక ఇలా తను తిరగడమే సరిపోతూ ఉంది. తనొక చోట, నేనొక చోట అలా ఉండిపోయాం కదా! ఇంక మ్యారేజ్ అయితే అటెండ్ అవ్వలేదు. సో, ఇప్పుడేమంటే కుషాల్ నగర్‌లో రిసెప్షన్ చేస్తున్నారు. రిసెప్షన్‌కైనా అటెండ్ అవుదాము అని చెప్పేసి తనింకా హాలిడేస్ తీసుకొనున్నారనమాట. ఇంకా అలా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్తున్నాం. ఒక్కరే అయినా కూడా బావుండదు అని నేను కూడా వస్తానని చెప్పేసి ఇద్దరం వెళ్తున్నామనమాట. చాలా సార్లు చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి గురించి. సో, నేను కూడా ఒకసారి చూస్తే బావుండు అనిపిచ్చింది. వెళ్ళాను కూడా. అంటే ఇక్కడి నుండి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్తూ ఉన్నాం కదా! మన సైడ్ వచ్చేటప్పుడు. అప్పుడు వెళ్ళేసొచ్చాం. నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచి ఫ్యామిలీ. నాకు బాగా నచ్చింది. సో, అందుకే అనిపిచ్చిందనమాట. ఇంత జర్నీ అయినా కూడా పాపతో మెయిన్‌గా తీసుకువెళ్ళాలి అనిపిచ్చింది. ఇంకా అందుకోసమే ఎంత కష్టమైనా కూడా ఇలా వచ్చేసాం. సో, మేమున్న దగ్గర నుండి అంటే రెడీ అయిపోయి స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా కుషాల్ నగర్‌కి 3½ అవర్స్ పట్టిందనమాట. ఇంకా బెటర్ కార్‌లో కాబట్టి ఇంత త్వరగా వచ్చేసాం. ఇంకా లేట్ అయిపోయి ఉండేదేమో వేరే వెహికల్ అయితే, ఐ మీన్ బస్ అయితే, ఆటో అయినా కూడా. సో, ఇక్కడేమంటే ఇంక తనకి రిసెప్షన్ కదా అని చెప్పేసి బొకేకి ఆర్డర్ చేశాడు. ఇక్కడ ఉండి వెళ్ళాడు కదా! ఇంక వీళ్ళందరూ కూడా ఐడియా ఉన్నారనమాట. ముందుగానే కాల్ చేశాడు కార్‌లో ఉన్నప్పుడు. మీరు ఇలాగా బొకే మ్యారేజ్‌కి రెడీ చేయండి. నేను ఇలా వస్తున్నాను అని చెప్పేసి. సో, ఇక తెలిసిన వాళ్ళే కదా! ఇంక డైరెక్ట్‌గా ఇక్కడికే తీసుకొచ్చేసాడనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ కొద్దిసేపు జస్ట్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేసేసాం. ఇంకా బొకే తీసుకొని వెళ్ళాలి. మేము మండ్య నుండి స్టార్ట్ అయ్యేటప్పుడే 11:30-12 ఆ టైం అయిందనమాట. ఇంకా ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నియర్ టు 2 దాటింది కూడా. ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి గణేష్ టెంపుల్. ఈ మధ్య ఏంటో వీళ్ళిద్దరికీ కూడా నా మీద ప్రేమ చాలా బాగా పొంగిపోతుంది. ఇంక వీళ్ళ డాడీ వచ్చేసి చూసారు కదా! పెట్రోల్ బంక్ దగ్గర తీసుకొచ్చాడు. చాలా బాగుంది పింక్ కలర్‌లో. తీసుకురమ్మని నేనే చెప్పాను పాపం. తీసుకొచ్చేసాడు. ఇంకా మా వేద ఏమంటే అప్పుడే నిద్ర లేచింది. ఆ బొకే దగ్గర ఆపాడు కదా కారు, లేచిందనమాట. ఇక బయటికి వెళ్ళి ఈ బొకే అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ ఫ్లవర్ తీసుకొచ్చేసి నాకిస్తూ లవ్ యూ మమ్మీ అంటుంది. ఈ మధ్య బాగా అలవాటైపోయింది. తన చేతిలో ఫ్లవర్ ఉంటే చాలు తీసుకొచ్చేసి ఎవరు ఎదురుగా ఉన్నా అంటే నేనుంటే లవ్ యూ మమ్మీ అంటుంది. వాళ్ళ డాడీ ఉంటే లవ్ యూ డాడీ అని చెప్పడం. ఇంకా వీళ్ళ బ్యాంక్‌కి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా! డీఆర్ఎం సార్ అని, ఆర్ఎం సార్ అని. సో, వాళ్ళొచ్చినప్పుడు చెప్తూ ఉంటారనమాట. బొకేస్ అవి ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా! ఇంకా అలా తెలుసనమాట. ఇక బొకే కూడా చాలా నీట్‌గా చేసిచ్చేసాడు. రిసెప్షన్ దగ్గరికి వచ్చేసాం. మేము వచ్చేసరికి కూడా 2:30 అలా అయింది. మళ్ళీ దిగాల వద్దు బడ్డి నేను బాగుండట్లేదు. నువ్వు దిగిందిగా నేను అక్కడే కూర్చుంటా ప్లీజ్. అంటే మేము ఫస్ట్ రాగానే తనేమంటే గిఫ్ట్ తీసుకున్నాడు. నేనొచ్చేసి బొకే తీసుకొని విష్ చేశామనమాట.
అప్పుడు పిక్ తీశారు. యాక్చువల్‌గా అదేమంటే కెమెరాలో షూట్ చేశారు కదా! మేము సెల్ఫీ తీసుకోలేదనమాట. ఇప్పుడంతా కూడా ఫ్రీ అయిపోయారు కదా! మనం వెళ్ళి సెల్ఫీ తీసుకుందాము అంటాడు. చెప్తారు కదా కొంతమంది నీది ఫోటోస్‌లో అయితే బావుంటుంది ఫేసు, రియల్‌గా బావుండదు. కొంతమంది వచ్చేసి రియల్‌గానే బావుంటుంది, ఫోటోస్‌లోనే అంత కళగా అనిపించదు అని. సో, అది మాత్రం నాకు 100% పక్కా అనమాట. అంటే రియల్‌గా బావుంటాను అని చెప్పడు. బట్ ఫోటోస్‌లో మాత్రం అస్సలు బావుండను. అంటారు కదా ఫోటోజెనిక్ ఫేస్ అని. అది మాత్రం నాకు అస్సలు కాదు. అందుకే నేను చాలా రేర్ అనమాట ఫోటోస్ దిగడం కూడా. తను మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఫోటోస్ దిగడానికి. బట్ నాకు అనిపించింది ఇప్పుడు నేను ఈ వీడియోస్ అన్నీ కూడా తీసుకొని జస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత చూసుకుంటేనే నాకు ఎంత కొత్తగా అనిపిస్తాయో, అలాంటిది ఇంకా ఫోటోస్ అవి కూడా మనం జాగ్రత్తగా ఉంచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటవి కదా! సో, అవన్నీ కూడా బంధించేయాలి అంటే ఇలా ఫోటోస్, వీడియోస్ రూపంలోనే కదా! ఇంకా అందుకోసమని సెల్ఫీ అది తీసుకున్నాం. అక్కడే లంచ్ అది కూడా చేసేసాం. చేసేసి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా చూస్తున్నారు కదా! అంటే ఇక్కడ వర్క్ చేసి వెళ్ళారు కదా! అలా కొలీగ్స్ కానీ, తనతో పనిచేసిన ఆఫీసర్స్ కానీ, ఇంకా కస్టమర్స్ ఉంటారు కదా! బాగా తెలిసిన వాళ్ళు కస్టమర్స్. మ్యారేజ్‌కి చాలామంది వచ్చారు. సో, తనకు తెలిసిన వాళ్ళ అందరినీ కూడా చాలా మంచిగా బాగా రిసీవ్ చేసుకున్నారు. తనకి తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకే చోట ఉండడం, అందరూ తనని మంచిగా రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక మేము లంచ్ చేసేసరికి నియర్ టు 3:30 దాటింది. ఆ టైం వరకు ఉంటారా చెప్పండి? చాలా వరకు వెళ్ళిపోయారు. ఎక్కడో రేర్ అనమాట, కొంతమందే ఉన్నారు. సో, అందుకోసం ఇక్కడ మేము కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాం. ఎవరు లేరు బడ్డీ, ఎవరు లేరు చూడటానికి. అందుకే నన్ను నేనే తీసుకుంటున్నాను. ఎలా ఉంది నేను రాను, మీరే వెళ్ళండి. నేను రావట్లేదు, బాయ్. ఎవరు లేరు కదా, నేనే కదా అని ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేశానంటే, అక్కడ ఎవరైనా ఉంటే మనల్నే చూస్తారు, బాగుండదు అంటుంటాడనమాట. అందుకోసమని ఎవరూ లేరు, నేనే తీసుకుంటున్నాను అని చెప్పేసి యూజ్ చేశాను. అదేంటో కదా, శారీని కంఫర్టబుల్గా క్యారీ చేయడం మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఫొటోస్, వీడియోస్ మాత్రం ఎన్ని దిగమన్నా కూడా దిగుతాము. ఇంకా అక్కడ ఆ పిక్స్ అలాగే ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. ఇంకా హోటల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా ఈ హోటల్ వచ్చేసేమంటే రిసెప్షన్ జరుగుతుంది కదా, వాళ్ళే బుక్ చేశారనమాట. ముందుగానే ఇలా వస్తారు కదా అని చెప్పేసి తీసుకున్నారు. ఇంకా తనతో పాటు పక్కనే ఉన్న ఈ సార్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాకు అలౌట్ చేసిన రూమ్కి తీసుకొని లోపలికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, బాగా రిలాక్స్ అవుతున్నారు. నేను మాత్రం ఫ్రెష్ అయిపోయాను. ఎవరిద్దరు వెళ్తారు? నువ్వు, ఇంకొకరు ఎవరు? ఎందుకో తెలీదు, శారీ అనో ఏమో ఎంత అన్కంఫర్టబుల్గా అలాగే ఇరిటేటింగ్గా అనిపించిందో. సో, నేను ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయాను. తనకేమంటే జస్ట్ 5 అయింది, కొద్దిసేపు ఆగాకే చేపిద్దామని అనుకున్నాను. ఇంకా రూమ్ బయట ఇక్కడ అంతా కూడా వ్యూ చాలా బాగుంది. అందుకోసమని ఇంకా రూమ్ బయటకు వచ్చేసాం. కూర్చొని అక్కడంతా వ్యూ అంతా చూస్తున్నా. ఇక్కడ పేపర్ ఉంటా అనేది బేటా, పేపర్ లేదనుకుంటా. పేపర్ ఉందా? పేపర్ ఉన్నా కూడా కన్నడ పేపర్ వస్తుంది కదా, ఎలా?
ఎక్కడికి వెళ్దాం? పైన ఆ వ్యూ అంతా కూడా సైలెంట్గా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అనుకున్నాను. బట్ తనకి మాత్రం ఆ స్టెప్స్ ఎక్కి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి పైన ఎవరున్నారా అని చూడాలంట. అస్సలు వినడం లేదు. ఇక్కడ నిజంగా ఉంది. హ్యాపీగా వెళ్ళి కొంచెం ఆడుకొని రావచ్చు. మీ డాడీ ఏమో నిద్రపోతున్నాడు. మీ డాడీకి ఏమో నిద్రపోవటమే సరిపోయింది. పిల్లలేమో ఆడుకుంటున్నారు. నువ్వేమో ట్రైన్ జర్నీలో మాత్రం వేద నా దగ్గర కన్నా తన దగ్గరే డాడీ డాడీ అనుకుంటూ అక్కడే పడుకుండిపోయింది. సో ఆ బెడ్ ఏమో కొంచెముగా ఉంటుంది కదా, ఇంక వీళ్ళిద్దరికీ కూడా అంత సఫిషియెంట్గా అనిపించలేదు. బట్ నిద్రపోలేదు అన్నాడు. ఇంక పాపం ఆఫ్టర్నూన్ అంతా కూడా కార్ డ్రైవ్ చేస్తున్నాడు కదా, బాగా అలసిపోయి పడుకుండిపోయాడు. ఇంక రాగానే నిద్ర పట్టేసింది. ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత అనమాట బయటికి వెళ్ళి ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు. తను పడుకున్న ఒక గంట సేపటి తర్వాత నుండి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అంత వర్షానికి ఆ మాజా కానీ చాక్లెట్ కానీ అవసరమా? ఏదైనా హాట్ ఐటెం తీసుకొచ్చుకోవచ్చు కదా అని అరుస్తుంటే అప్పుడు చెప్తున్నాడు, నాకు మాజానే కావాలని ఏడ్చింది, అక్కడ అసలు ఏం తీసుకోలేదు అని. ఏంటో ఇంకా తను ఏది చెప్తే అదే తీసుకుంటాడు. ఈ వెదర్కి సెట్ అయ్యేవి తీసుకోవచ్చు కదా, అస్సలు వినరు. ఇంకా వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని అదో పెద్ద రీజన్ లాగా చెప్తారనమాట. ఇంకా మేము హోటల్కి వచ్చిన తర్వాత మీకు చూపించలేదు కదా హోటల్ ఎలా ఉంటుంది అని. సో చూసేయండి. ఇప్పటి వరకు చూపించిన బ్లూ కర్టన్స్ వచ్చేసి విండో సీట్ అనమాట. విండో దానికి లెఫ్ట్ సైడ్గా వచ్చేసి బాత్రూమ్ ఇచ్చున్నారు. ఇంకా ఇప్పుడు చూస్తున్న ఈ బ్రౌన్ కలర్ బాట్ వచ్చేసి బీరువా కింద అనమాట. క్లోత్స్ అవి పెట్టుకోవడానికి మేము జస్ట్ కొన్నే కదా తీసుకొచ్చేసింది. మోస్ట్లీ అంతా కూడా లగేజ్ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాం. అందుకోసమని ఈ కబోర్డ్స్ వరకు మేము కదిలించలేదు. జస్ట్ నార్మల్గా ఈ టీపా మీద పెట్టేశాను. ఇంకా మా వేద ఏమంటే అవి తీసుకొని వచ్చిన తర్వాత తినేసేసింది. పాపం బాగా అలసిపోయింది కదా, తను కూడా పడుకుండిపోయింది. ఫుడ్ అది కూడా ఏమీ తినలేదు. అందులోనూ మేము రిసెప్షన్ దగ్గర తినేయడమే 4:30 అలా అయింది కదా, ఇంకా చాలా లేట్ అయిపోయింది. తనకి కూడా స్టమక్ మరీ అంత ఫుల్గా ఉండడం కన్నా కూడా కొంచెం ఎంప్టీగా ఉంటేనే బాగుంటుంది. అంతలా కూడా జర్నీ చేసేసి పాడైపోతుంది కదా బయట ఫుడ్ అనిపించింది. సో అందుకోసమని ఇంకా తనని లేపలేదు, అలానే పడుకుండిపోయింది. ఇంకా నాకు కూడా ఏం తినాలనిపించలేదు ఆ నైట్ టైంలో. అందుకోసమని ఇంకా నేను కూడా ఏం తెప్పించలేదు. బట్ తను మాత్రం ఫ్రెండ్ వాళ్ళతో పాటు కొద్దిసేపు వెళ్ళారనమాట. అప్పుడు ఒకేసారి తను తినేసి వచ్చేసాడు. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.